జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటిటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఈరోజు మనము రీజనింగ్ నుండి ఆల్ఫబెట్ సిరీస్ పార్ట్ 1 వీడియో డిస్కస్ చేసుకుందాం. మిషన్ 2026లో. ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. మనము ఈరోజు ఆల్ఫబెట్ సిరీస్ పార్ట్ 1 వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను మీకు జిఎస్ అంటే జనరల్ అవేర్నెస్ మరి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నేను జనరల్ అవేర్నెస్ మరి లైవ్ కానీ లేకుంటే రికార్డెడ్ ఫార్మేట్లో మీకు ఇప్పుడు నుండి నేను ఫస్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా, పొలిటిక్స్ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఆ పొలిటిక్స్ సబ్జెక్ట్ మీద చూడండి, చాలా మంచి కంటెంట్ చెప్తా. అది మరి నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తా. ఫ్రెండ్స్ చూసుకోండి, ఫస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, నేను ఏదైతే మీకు చెప్తానో నేను దీన్ని నోట్స్ మరి ప్రొవైడ్ చేస్తాను. నోట్స్ ఎక్కడ ఉంటుంది బ్రో అంటే, మీరు నా వాట్సాప్ గ్రూప్లో నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నా, కమ్యూనిటీ గ్రూప్లో. ఆ కమ్యూనిటీ గ్రూప్కు ఎలా జాయిన్ అవ్వాలంటే స్టార్టింగే చెప్తున్నా. ఏదైతే యూట్యూబ్ నా వీడియో చూస్తున్నారో దీనిలో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, తర్వాత వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి, ఎందుకంటే దాంట్లో ఫాస్ట్ అప్డేట్స్, ఏమైనా జాబ్ నోటిఫికేషన్ కానీ లేకుంటే ట్రిక్స్ అలాంటివి చెప్తుంటాయి దీనిలో ఇన్స్టాగ్రామ్లో. వాట్సాప్ కమ్యూనిటీలో ఏం చేస్తుంటా, ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ సెండ్ చేస్తా. అలాగే ఇప్పుడు చెప్పిన నోట్స్ ఇప్పుడు చూసుకోండి, నోట్స్ చూసుకోండి ఎలా ఉంది. ఇప్పుడు చూసుకోండి, ఆల్ఫబెట్ సిరీస్ పార్ట్ 1 వీడియో చూసుకోండి, నోట్స్ చూసుకోండి ఎలా ఉందో. టోటల్గా నేను తెలుగు ఇంగ్లీష్లో నోట్స్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ చూసుకోండి, ఏ సంఖ్యను పూర్తిగా భాగించగలిగే సంఖ్యలను గుణకం అంటాము. అలాగా నేను తెలుగు మరి ప్రొవైడ్ చేస్తున్నా. ఎవరైనా వెళ్ళి నోట్స్ తీసుకోండి. ఎవరైనా మీరు ఒకవేళ ఈరోజు జాయిన్ అయితే ఏదైతే మిగతా వీడియోస్కి ఏదైతే నోట్స్ ఉందో నోట్స్ లభించదు. బట్ నేను అది నోట్స్ పూర్తిగా ఒకే నోట్స్ ప్రొవైడ్ చేస్తాను ఎప్పుడంటే రీజనింగ్ సబ్జెక్ట్ పూర్తయిన తర్వాత. డౌట్ క్లియర్ అయిపోయింది చూసుకోండి. ఆల్ఫాబెట్ సిరీస్ నుండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో 1 or 2 క్వశ్చన్స్ అడగచ్చు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుండి 1 or 3 క్వశ్చన్స్ అడగచ్చు. పోలీస్ అండ్ కానిస్టేబుల్ 1 or 2 క్వశ్చన్స్ అడగవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. నువ్వు రాసే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడుగుతారు, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ. రైల్వేస్లో మరి 1 క్వశ్చన్ or 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. నువ్వు ఆల్ఫాబెట్ సిరీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే నువ్వు ఒకటి నేర్చుకోవాలి. అది ఏమంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ లెర్నింగ్ టు సాల్వ్ ఆల్ఫాబెట్ సిరీస్ క్వశ్చన్స్. మనము ఆల్ఫాబెట్ సిరీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ లాజిక్స్ అండ్ ప్యాటర్న్ తెలియాలి. ఇది తెలిస్తేనే మనము ఆల్ఫాబెట్ సిరీస్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తాం. అవి ఏమంటే ఫస్ట్ ఫార్వర్డ్ సిరీస్. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఫార్వర్డ్ సిరీస్. తర్వాత వచ్చేసి స్కిప్ లెటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. స్కిప్ లెటర్స్ లాజిక్, స్కిప్ లెటర్స్ ప్యాటర్న్. తర్వాత వచ్చేసి డిఫరెన్స్ ప్యాటర్న్. అంటే డిఫరెన్స్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుందంటే ఎగ్జాంపుల్ చూపిస్తా. ఏ బి సి కదా, ఏకి బికి డిఫరెన్స్ ఎంత 1, బికి సికి డిఫరెన్స్ ఎంత 1. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర. తర్వాత సికి ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏది డి, ఎందుకంటే సికి డికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. అందుకే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది డి వస్తుంది. దీన్ని డిఫరెన్స్ ప్యాటర్న్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. 4th వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. 4th వన్ వచ్చేసి ఆడ్ ప్రైమ్ ఈవెన్
ఆడ్. ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాగ ఇస్తారంటే ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి. 2, 3, 5, 7 ఇక్కడ ఏమంటాడు? 2, 3, 5, 7 ఇక్కడ ఏ నెంబర్ అంటాడు చూసుకోండి. 2 అనేది 2, 3, 5, 7 ఆర్ ది ప్రైమ్ నంబర్స్. 2, 3, 7, 5 ప్రైమ్ నంబర్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న దగ్గర మరి మాకు ఏం నెంబర్ రావాలి? ప్రైమ్ నెంబర్ రావాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 8 ప్రైమ్ నెంబర్ అవుతుందా? కాదు. ఎందుకు కాదంటే దీనిలో 2 ఫ్యాక్టర్స్ లేవు. చెప్తా ప్రైమ్ నెంబర్స్ గురించి బ్రీఫ్గా చెప్తా. 9 కాదు, 10 కాదు, 11 ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమొస్తుంది? ఆన్సర్ 11 వస్తుంది. ఇది లాజిక్. తర్వాత మనకు చేయాల్సింది ఏమి? ఇవన్నీ దాంట్లో ఆల్ఫాబెట్ సిరీస్లో అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? ప్యాటర్న్ని ఫైండ్ చేయాలి. ప్యాటర్న్ ఏదో ఆ ప్యాటర్న్ ఏమి ఫాలో అవుతుంది క్వశ్చన్, ఆ ప్యాటర్న్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనం క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, నేను ప్రతి వీడియోలో చెప్తా, రీజనింగ్ వచ్చేసి 70% మొత్తం ఆల్ఫాబెట్సే ఉంటాయి. మనం ఆల్ఫాబెట్స్ వస్తే రీజనింగ్ 70% వచ్చినట్లే. చాలా ఇంపార్టెంట్. ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ నేర్చుకోండి. ఏమి 5th పాయింట్ ఏమి? ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ. లర్న్. ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా డెఫినెట్గా ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ నేర్చుకోండి. దాంతోపాటు రివర్స్ ఆర్డర్ మరి నేర్చుకోండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఏ క్వశ్చన్ సాల్వ్ చేసిన రీజనింగ్లో దాదాపుగా 50 to 70% దీనిపైన ఉంటాయి క్వశ్చన్స్. దీనిపైన ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ అండ్ రివర్స్ ఆర్డర్ అంటే ఆపోజిట్ అనుకోండి. ఆల్రెడీ మీకు చెప్పిన, ఎవరైనా స్టార్టింగ్ నుండి వీడియోస్ చూస్తే వీళ్ళకి అర్థమైపోతుంది నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే. చూసుకోండి, రివర్స్ ఆర్డర్ని ఏమంటారు? ఆపోజిట్ అంటారు. ఇప్పుడు వచ్చాం కదా వీడియోలో, టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. ఆపోజిట్ అంటే ఏమంటే చూసుకోండి ఫ్రెండ్స్, ఏకే ఆపోజిట్, బీకే ఆపోజిట్ చాలామందికి అర్థం కాదు. నేను సింపుల్గా చెప్పేస్తా. ఎప్పుడైనా చూసుకోండి, మనం ఆల్ఫాబెట్స్ ప్లేస్ వాల్యూ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి చూసుకోండి. దేర్ ఆర్ ది ఆల్ఫాబెట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఆల్వేస్ రివర్స్ ఆర్డర్, ఆల్వేస్ సమ్ ఆఫ్ ది 27. సమ్ ఎంత ఉంటుంది? 27 ఉంటుంది రివర్స్ ఆర్డర్లో. అంటే ఇప్పుడు నాకు ఏకి ఆపోజిట్ ఏదో నేను ఫైండ్ అవుట్ చేయాలంటే దాని సమ్ ఎంత ఉంటుంది? ఆల్వేస్ 27 ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, ఏ అంటే 1, జెడ్ది ప్లేస్ వాల్యూ ఎంత? 27. ఏని జెడ్ని అడిషన్ చేయండి, సమ్ చేయండి, ఎంత వస్తుంది? 1 + 26 ఎంత? 27. ఆల్వేస్ ప్లేస్ వాల్యూ సమ్ ఎంత ఉంటుంది? 27 ఉంటుంది. అది ఎప్పుడంటే ఆపోజిట్ లెటర్ అప్పుడు. ఇప్పుడు చూసుకోండి, నాకు జీకి మరి ఆపోజిట్ కావాలంటే ఏమంట? జీకి ఆపోజిట్ టీ. ఎలాగంటే జీ అంటే 7. ఈ 7 27లో 7 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది? 20 అవుతుంది. 20 అంటే ప్లేస్ వాల్యూ ఏమి? టీ. డీకి కావాలి. డి అంటే 4. ఈ 4ని 27లో సబ్ట్రాక్ట్ చేయండి, 7లో 4 పోతే 3, 23. 23 అంటే ఏమి? డబ్ల్యూ. నేను మీకు ఒక ట్రిక్ మరి చెప్పిన, ఆ ట్రిక్ ఇప్పుడు చెప్పడం కుదరదు, ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో. నేను కాన్సెప్ట్ చెప్పాలి మీకు ఈరోజు. ఫ్రెండ్స్, మీరు వెళ్ళి ఫస్ట్ వీడియో కానీ సెకండ్ వీడియో కానీ మిషన్ 2026లో ప్లేలిస్ట్లో చూడండి.
మీకు అర్థమైపోతుంది. డీటెయిల్గా చెప్పిన ట్రిక్ చెప్పిన మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో లాజిక్ మరి చెప్పిన ఈజీగా అర్థమైపోతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే కంటెంట్ అక్కడ నుండి ఈజీగా అర్థమవుతుంది. అక్కడ బేసిక్స్ నుండి జీరో నుండి స్టార్ట్ చేసిన ఇక్కడ మేము సాగుతూ ఉన్నాము, మన గమ్యస్థలంలో దగ్గర వెళ్తున్నాము. ఇది మీరు చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఫస్ట్ వీడియోస్ నుండి ఫాలో అయితే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు చూసుకోండి మనము ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ ఆల్ఫాబెట్ సిరీస్ నుండి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే చూసుకోండి. క్వశ్చన్ మరి రాసిన ఎలాగంటే సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్. అంటే వీడిచ్చిన సిరీస్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఇక్కడ ఉంది క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ని క్వశ్చన్ ఏం చేసి రిప్లేస్ చేసి ఆన్సర్ని రాయండి అంటాడు. ఎలాగో చూసుకోండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమి, ఇలా సిరీస్ ఇచ్చాడు, మనం చేయాల్సిన పని ఏమి బేసిక్గా ఎన్నోసార్లు చెప్పిన ప్లేస్ వాల్యూ రాసుకోవడం. ఏం రాసుకోవడం? ప్లేస్ వాల్యూ, ఆల్ఫాబెట్ ప్లేస్ వాల్యూ రాసుకోవాలి. చూసుకోండి. బి అంటే ఎంత? టూ. డి అంటే 4, జి అంటే 7, ఎల్ అంటే 12, ఎస్ అంటే 19. ఇక్కడ మన ఆన్సర్. చూసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలంటే డిఫరెన్స్ చూసుకోండి. దీనిలో ఈ లాజిక్ ఏమి? డిఫరెన్స్ చూసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏమి? డిఫరెన్స్ చూసుకోండి. 2కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 4కి 7కి డిఫరెన్స్ ఎంత ఉంది? 3 ఉంది. ఈ క్వశ్చన్ని గమనించండి. నేను ఫస్ట్ ఎందుకు డిఫరెన్స్ చూసినా నీకు ఇలా ఎలాగ అర్థమవుతుందంటే, ఇప్పుడు చూసుకోండి. ఎందుకని డిఫరెన్స్ చూసినా డైరెక్ట్ చేయొచ్చు కదా అంటే 2కి 4కి ఏమైనా లాజిక్ ఉందా? రైట్, 2 అనుకోవచ్చు. ఇక్కడ ఎంత అవుతుంది మరి? 3 అవుతుంది. ఇలా అవుతుంది. అందుకే ఫస్ట్ ఏం చేయాలి? డిఫరెన్స్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత 7కి 12కి డిఫరెన్స్ ఎంత? 5. 12కి 19కి డిఫరెన్స్ ఎంతండి? 7. చాలామంది నెక్స్ట్ 19 టు నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారు? 19కి +9 యాడ్ చేస్తారు. ఎందుకు +9 యాడ్ చేస్తారంటే 3 నుండి 5కి 2 డిఫరెన్స్ ఉంది, 5 నుండి 7కి 2 డిఫరెన్స్ ఉంది, 7 నుండి ఇక్కడ మరి ఈ నెంబర్కి మన క్వశ్చన్ మార్క్ దగ్గర 2 డిఫరెన్స్ ఉందని +9 చేస్తారు. 19 + 9 ఎంత అవుతుందండి? 8 1 28 రైట్ అనుకుంటారు, బట్ తప్పది. అది తప్పు అయిపోతుంది. ఎందుకు బ్రో తప్పు అంటే చెప్తా. చూసుకోండి. ఇక్కడ చూసుకోండి. 2 3 5 7 ఆర్ ది ప్రైమ్ నంబర్స్. ఇప్పుడే చెప్పిన మీకు కాన్సెప్ట్లో 2 3 5 7 ఆర్ ది 2 3 5 7 ఆర్ ది ప్రైమ్ నెంబర్స్. ఏ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్. అందుకే నెక్స్ట్ నెంబర్ మరి ఏం నెంబర్ రావాలి? మనకు ప్రైమ్ నెంబర్సే రావాలి. నెక్స్ట్ మరి మనకు ఏ నెంబర్ రావాలి? ప్రైమ్ నెంబర్ రావాలి. ప్రైమ్ నెంబర్ని తెలుగులో ఏమంటామంటే గుణకం అంటాము. ఏమంటాము? గుణకం అంటాము. గుణకం సంఖ్య అంటాము. ఏమంటాము? గుణకం సంఖ్య అంటాము. చూసుకోండి. 2 3 5 ఆర్ ది ప్రైమ్ నెంబర్స్ and where are the question mark is replaced in the number, we can do next number also prime number. Next number మరి మనకి ఏం రావాలి? ప్రైమ్ నెంబర్ రావాలి. 2 3 5 7 ప్రైమ్ నెంబర్ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది? 11. ఎందుకు బ్రో 11 అంటే చూసుకోండి. 9 కాదు, 10 కాదు, 8 కాదు, 11 ఎందుకంటే మరి ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తా. ప్రైమ్ నెంబర్ అంటే ఏదో చెప్తా. చూసుకోండి. ప్రైమ్ నెంబర్ అంటే గుణక సంఖ్యలో అంటారు. ఏ సంఖ్య అయినా 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాము. ఎనీ నెంబర్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్, దిస్ నెంబర్ ఇస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ఏ సంఖ్యలు కానీ 2 ఫ్యాక్టర్లు ఉంటే దాన్ని గుణకం సంఖ్య అంటాము. చూసుకోండి చెప్తా. ఫ్యాక్టర్స్ అంటే ఏమంటే
ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్ అంటే టూ నెంబర్స్ అంటే టూ ఫ్యాక్టర్స్ ఉండాలి. టూ ఫ్యాక్టర్స్ అంటే ఏ నెంబర్ కెన్ డివైడెడ్ ఓన్లీ టూ నెంబర్స్ ఇస్ కాల్డ్ ఫ్యాక్టర్. అంటే ఏ సంఖ్యను పూర్తిగా భాగించగలిగే సంఖ్యను గుణకం అంటాము. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ రాసుకొని కొద్దిగా క్లీన్ చేసి బోర్డు మనము కాన్సెప్ట్ చేసుకుందాం. 7కి 11 యాడ్ చేయండి. చూసుకోండి ఇక్కడ మరి ఎంత రావాలి, మనకి 11 యాడ్ చేయాలి. 19కి 11 యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఇప్పుడు 30 ఆల్ఫాబెట్ లేదు కదా బ్రో అంటే నేను ప్రతి వీడియోలో చెప్తుంటా 30కి ఆల్ఫాబెట్ లేదు. మనకి 30 ఏ నుండి జెడ్ వరకు సైకిల్ అవుతూనే ఉంటుంది. ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది జెడ్ అనుకుంటే, ఇది వై అనుకుంటే, ఏ అంటే 1, జెడ్ అంటే 26, మరి 27 నెంబర్ మరి ఏనే అవుతుంది, 28 బి అవుతుంది, 23, 29 సి అవుతుంది, 30 డి అవుతుంది. లేదు అంత కష్టం ఎందుకు బ్రో అంటే సింపుల్గా 30లో నుండి -27 6 సపరేట్ చేయండి. ఇది ఎందుకు ఇప్పుడు 26 అంటే మనకు టోటల్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, 26 ఉన్నాయి. 30లో నుండి 26ని సపరేట్ చేస్తే 4 అవుతుంది. 4 అంటే ప్లేస్ వాల్యూ ఏమండి? డి. అలాగా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఆన్సర్ ఏమేమో డి. ఇప్పుడు మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమో డిస్కస్ చేసుకుందాం. ప్రైమ్ నెంబర్స్ ఏదో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంటెంట్ ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమో కొన్ని చూస్తున్నాం. దీన్ని తెలుగులో ఏమంటే గుణకం సంఖ్యలు అంటారు. చూసుకోండి, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ having two factors, these numbers are called prime numbers. అంటే రెండు సంఖ్యలు 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ అంటాము. చూసుకోండి, 2 ఫ్యాక్టర్స్ అంటే ఏమి, ఫ్యాక్టర్స్ అంటే ఏమి, ఇప్పుడు డౌట్ అంటే క్వశ్చన్ మార్క్. ఫ్యాక్టర్స్ అంటే ఏమి తెలియాలి కదా ఫస్ట్. చూసుకోండి, ఫ్యాక్టర్స్ అంటే ఏ సంఖ్యను పూర్తిగా భాగించగలిగే సంఖ్యలను గుణకం అంటాము. అంటే ఫ్యాక్టర్స్ అంటే ఏమంటే ప్రైమ్ నెంబర్స్ని తెలుగులో అన్నారు గుణకం అంటే ఫ్యాక్టర్స్ని గుణకం అంటారు. చూసుకోండి, ఫ్యాక్టర్స్ అంటే ఏమంటే ఏ సంఖ్యను పూర్తిగా భాగించగలిగే సంఖ్యలను గుణకం అంటాము, ఫ్యాక్టర్స్ అంటాము. చూసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అండ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమంటే ఏ నెంబర్ కెన్ డివైడెడ్ బై ఓన్లీ 2 డివైడెడ్ బై టోటల్లీ డివైడెడ్, దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్. అండ్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ నెంబర్ ఆల్సో కాల్డ్ ఫ్యాక్టర్స్. చూసుకోండి ఎలాగో. ఇప్పుడు 2 మనకేమి ప్రైమ్ నెంబర్. 2లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏదేది? 1, 2. ఇది 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, అంతే. మిగతా నెంబర్తో డివైడ్ కాదు. ఇప్పుడు చూసుకోండి, 3లో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందుకే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. డివైడ్ ఇట్ సెల్ఫ్ 3తో డివైడ్ అవుతుంది అండ్ 1తో డివైడ్ అవుతుంది. అలాగే మీరు 4తో డివైడ్ చేయండి, డివైడ్ అవుతుందా లేదు. 5తో డివైడ్ చేయండి, అవుతుందా లేదు. 6తో అవుతుందా? అవుతుంది, కానీ 6 అవుతుంది, 3 కాదు. 7తో కాదు, 8తో కాదు, 9తో కాదు, 10తో కాదు. ఏది కానప్పుడు, ఏ నెంబర్స్ డివైడ్ కానప్పుడు ఓన్లీ 2 నెంబర్స్ డివైడ్ అవుతున్నాయి, 3 and 1. దిస్ ఆర్ ది 2 ఫ్యాక్టర్స్. అందుకే దీన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. నోట్స్లో మీకు క్లియర్గా ఇచ్చింటా. తర్వాత ఈవెన్ నెంబర్స్ అంటే ఏమో డిస్కస్ చేయాలి. దీని మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈవెన్ నెంబర్స్ అంటే
సంఖ్యలు అన్నీ మనం తెలుగులో అంటాము సమ సంఖ్యలు. ఆడ్ నంబర్స్ అంటే బేసి సంఖ్యలు. ఆడ్ నంబర్స్ అంటే బేసి సంఖ్యలు అంటాము. సంఖ్యలు అంటారు. చూసుకోండి. ఈవెన్ నెంబర్ ఏంటంటే ఏ నెంబర్ కంప్లీట్లీ డివైడెడ్ బై 2 దిస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఏ నెంబర్ కంప్లీట్లీ డివైడెడ్ బై 2 దిస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ కెనాట్ డివైడెడ్ బై 2 దిస్ నెంబర్స్ ఆర్ ది కాల్డ్ ఆడ్ నెంబర్స్. అంటే 2తో భాగించే ఒక సంఖ్యను 2తో భాగిస్తే ఆ నంబర్ని మనం ఏమంటాము? ఈవెన్ నెంబర్ అంటాము, సమ సంఖ్య అంటాము. అదే 2తో భాగించలేకపోతే ఆ నంబర్ని మనము ఆడ్ నెంబర్స్ అంటాము. సింపుల్గా డివైడెడ్ బై 2, నాట్ డివైడెడ్ బై 2. సింపుల్గా అయిపోయింది. సింపుల్ లాజిక్ నేను నోట్స్లో క్లియర్గా మీకు ప్రొవైడ్ చేసిన. ఇప్పుడు చూసుకోండి, ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి. ఇది సెకండ్ క్వశ్చన్ నేను నోట్స్లో మరి ప్రొవైడ్ చేసిన. నోట్స్లో మీకు డీటెయిల్గా ఉంటుంది. క్వశ్చన్ మొత్తం చూసుకొని ఇలాగ ఉంటుంది. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సెట్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న చోటు మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక కరెక్ట్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి, చూసుకోండి. దిస్ వన్ సిరీస్ యూ ఫైండ్ దిస్ క్వశ్చన్ మార్క్. చూసుకోండి, ఫస్ట్ మనం చేసింది ఏమి? ప్లేస్ వాల్యూనే. ఆర్ అంటే 18, ఐ అంటే 9, ఎన్ అంటే 14, టీ అంటే 20, ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18. ఫస్ట్ దీన్ని 2 వర్డ్స్ని కంపేర్ చేసుకోండి. దీన్ని కంపేర్ చేసుకోండి. కంపారిజన్ ఎలా చేసుకోవాలో చూసుకోండి. ఫస్ట్ లెటర్ ఇన్ ది ఫస్ట్ వర్డ్ అంటే ఫస్ట్ పదం. ప్లేస్ లేదు మాకు ఎందుకు తెలుగులో. ఫస్ట్ లెటర్ ఫస్ట్ వర్డ్, సెకండ్ లెటర్ సెకండ్ వర్డ్, థర్డ్ లెటర్ థర్డ్ వర్డ్. చూసుకోండి, ఫస్ట్ లెటర్ ఫస్ట్. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 20 అయింది, +2 అయింది. ఏమైంది? +2 అయింది. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఏమైంది? -3 అయింది. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 18 అయింది, +4 అయింది. మన లాజిక్ ఏమి ఇప్పుడు? మన లాజిక్ ఏమి దోస్తులు? లాజిక్ వచ్చేసి +2 -3 +4. లాజిక్ ఏమి? +2 -3 +4. యువర్ ది లాజిక్. ఇప్పుడు మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూసుకోండి, వి అంటే ఎంత? 23. సి అంటే ఎంత? 3. డి ఎన్ అంటే ఎంత? 14. మనం ఫస్ట్ ఏం చేయాలి? +3 చేయాలి. ఫస్ట్ +2 చేయాలి. +2 చేయాలి, తర్వాత -3 చేయాలి, తర్వాత +4 చేయాలి. చూసుకోండి, 23లో 2 యాడ్ చేస్తే ఎంత? 25. 3లో 3 పోతే 0 అవుతుంది, అది వదిలేయండి. 14లో +4 ఎంత? 8, ఇది 0, 18. 25 అంటే ప్లేస్ వాల్యూ ఏమి? వై. 0 అంటే ప్లేస్ వాల్యూ ఏమంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పటివరకు ఇది నేను చెప్పలేదు. 0 అంటే జెడ్, 1 అంటే ఏ. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా? చూసుకోండి, బి, సి, ఎక్స్, వై, జెడ్. చూసుకోండి, ఏ అన్నప్పుడు 1 అయినప్పుడు, 0 అయినప్పుడు ఏమవుతుంది? జెడ్ అవుతుంది. ఎందుకంటే సైకిల్ ప్రాసెస్ కదా. ఏ తర్వాత బ్యాక్ ఏమొస్తుంది? జెడ్ వస్తుంది. జెడ్ ముందు ఏమవుతుంది? ఏ అవుతుంది. అలాగే ఇది 1 అనుకోండి, ఇది 0 అనుకోండి. 1 బ్యాక్ ఏమొస్తుంది? 0 అంటే 1 ఉంది, దాంట్లో వెనక్కి నెంబర్ ఏది ఉంది? 0 ఉంది. 0 అంటే ప్లేస్ వాల్యూ ఏమి? జెడ్. ఇక్కడ ఏమి? జెడ్. తర్వాత 14 +4 యాడ్ చేసి 18. 18 అంటే ప్లేస్ వాల్యూ ఎంత?
YZR. మన ఆన్సర్ ఏమి YZR. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను దీనిలోనే. YZR కదా, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న చోటు ఆన్సర్ ఏమొస్తుందో ఆన్సర్ని కామెంట్ తెలపండి. కంటెంట్ బాగుంటే, ఎక్స్ప్లెనేషన్ బాగుంటే కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి కంటెంట్ దాదాపు 25-26 రికార్డ్ అయి ఉంటుంది. ఓన్లీ బేసిక్స్ మాత్రం నేను మీకు కాన్సెప్టే ఒక 30 మినిట్స్ ఇస్తున్నా అంటే కంటెంట్ చూసుకోండి ఏ లెవెల్లో చెప్తున్నా మీకు. అందుకే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళని ఈ వీడియో షేర్ చేయండి. అలాగే అందరూ ఇన్స్టాలో పేజ్ని ఫాలో చేసుకోండి, వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను లైవ్ ప్లాన్ చేస్తున్నా కదా, మీకు నోటిఫికేషన్ రావచ్చు.